ముద్రా లోన్స్ గురించి నేర్చుకుందాం. తర్వాత స్టాండప్ ఇండియా స్కీమ్ గురించి కూడా నేర్చుకుందాం. మిత్రా అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ ఏంటంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఇది ఎందుకు అంటే ఇండైరెక్ట్ లెండింగ్ ఇవ్వాలి, లైక్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీ, కోఆపరేటివ్ బ్యాంక్స్, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, అదర్ ఎన్పిసి. ఇండైరెక్ట్ ఫండింగ్. ఇది ఓనర్ ఎవరు అంటే ముద్రాకు ఓనర్ సిడ్బీ. ఇది ఫండింగ్ ఆల్సో రిసీవ్ ఫండింగ్ ఎక్కడ వస్తుంది అంటే పబ్లిక్ సెక్టర్ లెండింగ్ షార్ట్ ఫాల్స్ ఉంటాయి కదా, ఆర్బీఐ ద్వారా బడ్జెటరీ సపోర్ట్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇక్కడ నుంచి వస్తుంది. ఎవరు మైక్రో ఎంటర్ప్రైజెస్ ఫ్రమ్ అగ్రి అలీడ్ సెక్టర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ హూ ఆర్ నాట్ రిజిస్టర్డ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్, నాన్ కార్పొరేట్ టైప్ వాళ్ళే బెనిఫిషరీస్ ఇందులో. సో ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ప్రధానమంత్రి ముద్రా యోజన వచ్చేసి ఏంటంటే శిశు అంటే ఏంది, లోన్స్ అప్ టు 50,000 వరకు ఇవ్వాలి. కిషోర్ ఇవి మారుతూ ఉంటాయి. కిషోర్ అంటే అప్ టు 50,000 నుంచి 5 lakh వరకు. తరుణ్ అంటే 5 lakhs నుంచి 10 lakhs వరకు. శిశు, కిషోర్, తరుణ్. ముద్రా రూపే కార్డ్ ఉంటుంది. ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్ ఇష్యూడ్ అగెన్స్ట్ ముద్రా లోన్ అకౌంట్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ కాంపోనెంట్. ఇది అన్ని దాంట్లో వాడుకోవచ్చు అన్నట్టు. ముద్రా లోన్స్ అనేవి కొలెటరల్ ఫ్రీ. ఒకవేళ బారోవర్ గాన డిఫాల్ట్ అయితే లాసెస్ ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తారంటే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ నుంచి కవర్ చేస్తారు. ఇది ఎవరు ఆపరేట్ చేస్తారంటే నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్, NCGTC ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది. ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ మీద సబ్వెన్షన్ కూడా ఇస్తారు, మంచి రెగ్యులర్గా పేమెంట్ చేస్తే ఇట్లా అన్నట్టు. స్టాండప్ ఇండియా స్కీమ్. సో ముద్రాది అయిపోయింది. ముద్ర అంటే ఇది మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఇది స్టాండప్ ఇండియా స్కీమ్ వచ్చేసి ఫైనాన్స్ మినిస్ట్రీ ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఒక షెడ్యూల్ కమర్షియల్ బ్రాంచ్ ఏం చేయాలంటే గ్రీన్ ఫీల్డ్ లోన్స్ ఇవ్వాలి 10 lakh నుంచి 1 crore. అందులో ఒక SC ST కన్నా ఒక ఉమెన్ కూడా ఉండాలి. విత్ టెన్యూర్ అప్ టు 7 years ఉండాలి. బ్యాంక్ కొలెటరల్ అడగొచ్చు. లోన్స్ కొలెటరల్తో లేకుండా అయితే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ స్టాండ్ ఆఫ్ ఇండియా ఆపరేటెడ్ బై నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ. దీని ద్వారా వస్తుంది అన్నట్టు. ఇది మార్జిన్ మనీ ఏంటంటే అమౌంట్ ఆఫ్ మనీ దట్ a businessman has to arrange by himself from his own pocket or savings for the given business project. రిమైనింగ్ అమౌంట్ లోన్ ద్వారా బ్యాంకు ద్వారా లోన్ ఇస్తామన్నట్టు. మార్జిన్ మనీ రిక్వైర్మెంట్ తగ్గించారు. అగ్రికల్చర్ బిజినెసెస్ కూడా ఎలిజిబుల్ చేశారు. సో ఇది స్టాండప్ ఇండియా స్కీమ్. సో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అనేటివి 10 lakh నుంచి 1 crore ఇవ్వాలి లోన్. ఇంకోటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, SHG. వాళ్ళకి ఎలా అంటే ఇన్ఫార్మా ఇది 10 to 20 people ఉంటారు. వాళ్ళందరూ కలిసి సేవింగ్స్ చేస్తారు. ఏదైనా బిజినెస్ కూడా చేస్తారు సేవ్ చేసి. ఇది నాట్ రిజిస్టర్డ్ ఫిమ్గా, కంపెనీగా, పార్ట్నర్షిప్ యాక్ట్ ఆర్ కంపెనీ యాక్ట్ కింద రిజిస్టర్ అయ్యలేదు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటివి గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ NRLM దాని కింద ఫామ్ అయినవి ఉంటాయి. ఇది అన్నట్టు. దీంట్లో ఏం చెప్పారంటే బడ్జెట్లో వాళ్ళకు 1 lakh లోన్ ఇస్తాము ముద్రా స్కీమ్ కింద. వెరిఫైడ్ ఉమెన్కి PM జన్ధన్ అకౌంట్ ఎలిజిబుల్, ఓవర్ డ్రాఫ్ట్ 5,000 అట్లా చేస్తాము. గరీబ్ కళ్యాణ్ యోజన కింద కరోనా టైంలో 20 lakh కొలెటరల్ ఫ్రీ లోన్స్ ఇస్తాము. గవర్నమెంట్ శానిటైజర్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది, అలా చెప్పారు.